అఖండ 2 రిలీజ్ సందర్భంగా బాలకృష్ణ అభిమానులు బాలకృష్ణ ఫ్లెక్సీలకి విభూతితో అభిషేకం చేశారు. సాధారణంగా సినిమా రిలీజ్ సందర్భంగా హీరోల కట్అవుట్లకి అదేవిధంగా ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేస్తారు. కానీ ఇక్కడ ఫ్యాన్స్ విభూతితో అభిషేకం చేసినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఒకసారి మొత్తం కూడా విభూతితో అభిషేకాలు చేసి వాళ్ళంతా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి కోలాహలం ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు. ఫ్యాన్స్ విభూతితో బాలకృష్ణకి అభిషేకం చేసి వాళ్ళంతా కూడా వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ చూస్తే కనుక బాలకృష్ణ ఫోటోకి విభూతితో అభిషేకం చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అంటే తాండవం శివ తాండవం ఆ రేంజ్ లో ఉంటుందని అభిమానులు చెబుతున్నారు. ఒకసారి చూడవచ్చు ఏ విధంగా విభూతితో ఏ విధంగా అభిషేకం చేసుకున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఒక్క నిమిషం మా అన్నయ్య బాలకృష్ణ అభిషేకం చేశారు. బాలకృష్ణ ఏమండి మా అన్నయ్య బాలకృష్ణ గారిని తప్పుగా మాట్లాడితే తప్పు చెప్పుతో కూడా ఎత్తరండి. ఏమండి విజయవాడలో ఎక్కడ ఏ సినిమా ఆడినా సరే మా అన్నయ్యదే మొత్తం ఆడాలి. ఏమండి పాలాభిషేకాలు చేస్తారు, రక్తాభిషేకాలు చేస్తారు, కానీ శివుడి దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి ఈ బుద్ధ అభిషేకాలు చేసేది మా బాలయ్య బాబుకే. ఎందుకో తెలుసా, ఏదైనా సరే ఎన్బీకే బాలయ్య బాబుకే సాగింది. ట్రెండ్ సెట్ చేయాలన్నా సరే, ట్రెండ్ సెంటర్ అవ్వాలన్నా సరే బాలయ్య బాబే. ఎందుకో తెలుసా, ఎవడు పాలాభిషేకాలు చేసుకొని ఇంకోటి అన్నదానాలు చేసుకున్నా సరే ఏదైనా సరే ఈ బుద్ధు అభిషేకం చేయటం అనేది జరిగింది. ఏమండి కాశీ నుంచి ఈ బుద్ధి తీసుకొచ్చారు. ఈ బుద్ధి ఒక్క బాలయ్య బాబు కోసమే తీసుకొచ్చారు. అక్కడి నుంచి తీసుకొచ్చే ఏ అభిమాని ఉండడు. కాశీ నుంచి ఈ బుద్ధి తీసుకొచ్చి బాలయ్య బాబు అభిషేకం చేశాడు. అందరూ ఆగిపోయింది సినిమా, ఇంకేముండదు, అంతా పోయింది, ఏముండదు అనుకున్నారు. ఏమండి మా అభిమానులు కాశీ వెళ్ళి కాశీ నుంచి ఈ బుద్ధి తీసుకొచ్చి ఈ బుద్ధితో అభిషేకం చేశారు. కొబ్బరికాయలు కొడతారు, పాలాభిషేకాలు చేస్తారు, లేదా ఇంకోటి చేస్తారు. కాశీ వెళ్ళి అక్కడి నుంచి ఈ బుద్ధి తీసుకొచ్చి అభిషేకం చేసింది ఏంటి అంటే మా బాలయ్య బాబు అభిమానులు మాత్రమే. మా బాలయ్య బాబు అభిమానులు ఎక్కడ వరకనే వెళ్తారు. సినిమా మన వాయిదా పడ్డానికి ఏదైనా వెనకాల కుట్ర జరిగింది అనుకుంటున్నారు? ఏమండి ఒక్క నిమిషం, ఏది ఉన్నా సరే ఏది చేసినా సరే, ఏమండి ఏదున్నా ఏం చేసినా ఎంతమంది వెనకున్నా ఎదురున్నా సరే బాలయ్య బాబుని ఆపడానికి ఏం లేదండి. బాలయ్య బాబు గారు ఏది చేయాలన్నా సరే, రికార్డులు బ్రేక్ చేయాలన్నా సరే బాలయ్య గారు సొంతం. సమరసింహారెడ్డి కానించి నరసింహనాయుడు కానించి ఏదైనా సరే బాలయ్య బాబు గారికి రికార్డులు తిరగరాయటం కొత్త కాదు. బాలయ్య బాబు గారికి రికార్డులు తిరగరాయటం కొత్త కాదు. రికార్డులు ఎప్పుడైనా సరే తిరగరాయాలంటే బాలయ్య బాబు రికార్డు అండి. ఒక్క సీన్కే అల్లల్లాడిపోతున్నారు. తల తిప్పి దిష్టి తీసిన సీన్కి అల్లాడిపోతున్నారు. నరసింహస్వామి అవతారం సీన్ ఉంది, ఆంజనేయ స్వామి అవతారం సీన్ ఉంది, రాముల వారి సీన్ ఉంది. ఇంకా చూస్తే పూనకం. ఈ అభిషేకం కోసం సీన్కి కాశీ నుంచి విభూతి తీసుకొచ్చి ఇప్పుడు అభిషేకం చేసింది మేమే. సో ఎందుకనంటే బాలయ్య అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, బాలయ్యకి భక్తులు ఉంటారు. అది బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాస్ ఏ టాప్ హీరో ఫ్యాన్స్గా మీ భక్తిని చాటుకున్నారు ఈరోజు? అవును, చాటుకున్నామండి. ఇప్పుడు దాకా ఓల్డ్ ఇండియాలో ఏ హీరో కూడా చేయని క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ బాలయ్య గారు చేశారు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏ హీరో చేయింది ఒక హిందీ ఇండస్ట్రీలో తీసుకోండి, ఏదైనా సరే బాలయ్య బాబు గారు ఒక్కళ్ళే చేశారు, ఇంకెవ్వరూ చేయలేరు. అఖండ 3 చేయాలన్నా కూడా బాలయ్య బాబు గారే, అఖండ సిరీస్ చేయాలన్నా బాలయ్య బాబు గారు. దానికి బోయపాటి గారు అఖండ సిరీస్ బోయపాటి గారు ఇది కంటిన్యూ అవుతూనే ఉండిద్దండి. ఒక ఎవెంజర్స్ సినిమాకి వచ్చామా, సినిమా చూసామా, ఏళ్ళు వేసామా, ఎంజాయ్ చేసామా, అట్టనే ఉండాలంతే చెప్పాలి. లాజిక్లు మ్యాజిక్లు సినిమాలకి ఎతకడానికి రావద్దు. వచ్చామా
సినిమా చూసామా, ఎగరేసుకున్నావా, పూలు వేసామా, కాళ్ళు ఎగరేసుకున్నావా, చేసుకున్నావా, అట్లుంటుంది బాలయ్య తోటి. చూడొచ్చు అభిషేక్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా కాశీ నుండి తెచ్చినటువంటి విభూతితో అభిషేకం చేశారు. ఎలా ఉండబోతుంది సినిమా చెప్పు. 6 రోజులు ఆపారు. దేనికి ఆపారు? బోయపాటి సినిమాలో బాలకృష్ణ దర్శకత్వంలో ఇంతవరకు 6 రోజులు ఆగిన సినిమా లేదు. ఇంతవరకు బాలయ్య బాబు 6 రోజులు ఆగిన సినిమా లేదు. రికార్డులు బద్దలు కొట్టాలని ఆయన సినిమా తీశాడు. ఆయన సినిమాను ఆపాలని వీళ్ళు కొంతమంది ప్రయత్నం చేశారు. కానీ ఏది వల్ల కాదు. అమెరికాలో టికెట్ బుకింగ్ ఓపెన్ చేసిన 10,000 టికెట్లు అయ్యాయి 4 గంటల్లో. అదే అమెరికాలో అమెరికా డివిజన్ అఖండ 2 టికెట్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే 4 గంటల్లో 10,000 టికెట్లు ఓపెన్ అయ్యాయి. టికెట్ బ్రేక్ ఆగో 10,000 టికెట్ ఆగో అదే రికార్డు బద్దలు కొట్టాలన్న ఆయన, రికార్డు సుట్టియాలన్న ఆయనే. జై బాలయ్య. తర్వాతనే బాలయ్య అంటే ఒక ఇండస్ట్రీ. మొన్న సినిమా ఆపారని జనాలు ఏదో అనుకున్నారు, కానీ అదొక కుట్ర అన్నా, అదొక కుట్ర. కొంతమందికి తెలుసు జరిగినాయి. కానీ బాలయ్యకి ఇండస్ట్రీతో సంబంధం ఉన్నా లేకపోయినా బాలయ్య ఉన్నోడు సింగిల్గా వచ్చినా సరే నిర్మాత బాగుపడేవాడు. నిర్మాత ఎదవ. ఒకటి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాలి నా కొడుకు, డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకుండా నా కొడుకు ఎగ్గొడదామని చూసి మా హీరో పరువు తీశాడు. ఆడనేవాడు రోడ్డు మీద కనబడితే మా హీరో పరువు తీసినందుకు ఎందుకంటారు? ఏజెంట్ ఒక 30 కోట్లలో తెస్తే 100 కోట్లు సంపాదించుకున్నాడు. అఖండ సినిమాకు 60 కోట్లతో సంపాదిస్తే 200 కోట్లు సంపాదించుకున్నాడు. మా హీరోతో సంపాదించుకొని ఈయన కొళ్ళు ఏరే సినిమా నిర్మాతలు లాస్ అయినాయి మా మీదేసి కోట్లు. ఈయన కొళ్ళేమో మా హీరో పరువు చేస్తున్నారు. మా హీరో శాంతి పరుడు కాదు, ఊరుకోడు. మా హీరో ఏంటంటే కానీ వదిలేసాం. ఈ రోజు కూడా మా హీరో తలుచుకొని మా హీరో డబ్బులు ఇస్తే ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఇదా ఈ నిర్మాతలు డాకు మహారాజ్ అయినా సరే, భగవత్ కేసరి అయినా కలసలు తినేసి సినిమా వదిలేసేవారే. బాలయ్య తీసుకున్న రెమ్యునరేషన్ తక్కువ. వీళ్ళు అమ్ముకున్న టికెట్లు సంపాదించుకొని వదిలేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎవరేమనుకున్నా బాలయ్య అనేది శివతాండవ సినిమా అండి. శివుడితో మాది బాలయ్య అంటే శివతాండవం. అది ఖచ్చితంగా ఇది ఒక ఫ్యాన్స్ కి బాలయ్య మిగతా హీరోలు ఫ్యాన్స్ ఉంటారు, బాలయ్య బాబుకి మాత్రమే భక్తులు ఉంటారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొదటిసారిగా ఒక కాశీ నుండి విభూతి తెచ్చి ఈ విధంగా భక్తులు అభిషేకం చేయడం కొత్త వినూత్నంగా ఉంది. భక్తులు కూడా ఫ్యాన్స్ అంతా కూడా బాలకృష్ణ సినిమా కోసం ఎదురు చూస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.